కార్తీక పౌర్ణమి నాడు వెలిగించిన దీపం కార్తీక దీపం. ఎందుకంటే దానికి ఒక శక్తి ఉంటుంది. కార్తీక దీపం పెట్టి సమస్త ప్రాణికోటిని ఉద్ధరించాలి. రేపు మనుష్యులు ఉద్ధరించాలంటే దీపం పెట్టి వెళ్ళిపోకూడదు. దీపం పెట్టి అక్షతలు వేసి త్రయంబక మామా హయామి, దామోదర మామా హయామి అని ఈ శ్లోకాన్ని చెప్పాలి ఏకకంఠంతో. సకల దేవతారూపిణి గో మహాలక్ష్మి, మా ఇంట వెలసిన మహాలక్ష్మి నీవమ్మ, నీ సేవలను మేము హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మల్లేష్. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మీరందరూ కూడా చాలా హ్యాపీగా మనస్ఫూర్తిగా కోరుకున్నాను. శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన రోజు, సాక్షాత్తు పరమశివుడే తాండవం చేసిన రోజు, కార్తికేయుడు తారకాసుని చంపిన రోజు ఈ కార్తీక పౌర్ణమి. ఈ కార్తీక మాసం అంతా నది స్నానాలు, తర్వాత ఇంట్లో వ్రతాలు చేసుకోవడం, నోములు నోచుకోవడం చాలా అద్భుతంగా చేస్తారు ఈ కార్తీక పౌర్ణమి. ఈ కార్తీక మాసం అనేది మన హిందూ పురాణాల్లో అత్యంత ప్రీతికరమైన మాసం మన హిందువులందరికీ. ఈ మాసం అంతా ప్రతి ఇంట్లో వ్రతాలు, నోములు. ఈ రోజు ప్రతి దేవాలయాల్లో శివునికి రుద్రాభిషేకం, తర్వాత 365 ఒత్తులతో దీపాలు అయితే వెలిగిస్తుంటారు అందరూ. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.
మేము నోములు నోవినాము. ఎప్పుడు నవ్వుతున్నావు నువ్వు? మేము 30 ఏళ్ళ నుండి చేస్తున్నాం. నువ్వు ఎందుకోసం చేస్తారు? ఏంటి కోసం అంటే ఇంటి బరకతి కోసం చేస్తాం. బరకతి. ఎట్లా చేస్తారు? ఎట్లా చేస్తారంటే అన్ని పూలు చేస్తారు, ఉచ్చుతారు, తొట్లే కడతారు, తొట్లే అట్లా చేస్తారు. 30 ఏళ్ళ నుండి చేస్తున్నాం. 30 నిమిషం అంటే మీకు చేస్తే మంచిగా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపించడానికే చేస్తారు, లేకుంటే ఎందుకు చేస్తారు? పేదలు ఇట్లా నోములు చేసుకుంటారు. సత్యనారాయణ స్వామి వ్రతం అనేది ఇప్పుడు ప్రజెంట్ అందరికి తెలిసినది, కానీ ఒక గత 30 సంవత్సరాల నుంచి అయితే ప్రతి ఇంట్లో ఈ నోములు అయితే గౌరీ నోములు అయితే నోచుకునేవారు. తెలంగాణ అంతా ఈ గౌరీ నోములు అయితే ప్రతి ఇంట్లో మెయిన్ ఈ కార్తీక మాసంలో అయితే ఈ గౌరీ నోములు అయితే నోచుకుంటారు. రోజే చేస్తారు. ఉదయం నుంచి ఏం చేస్తాం? పొద్దుగా ఉంటే అంటే వంటలు చేస్తారు, మామిడాకు గుచ్చుకుంటారు, ఇట్లా దండాలు పోచుకుంటారు, దాంట్లో ఎట్లా చేస్తాం? 5 పూలు వేసి గుచ్చుతారు. మామిడాకు 21 రకం పెడతారు. అన్ని కూరగాయలు అన్ని ఇవాళ ఇట్లా 5 అంతస్తులు కూస్తారు. మర్రి ఆకులు మొత్తం ఇప్పుడు 5 దండలు అవి అక్కడ పైన తోర్సాను, నిజవర్సాను, ఈ ఆకు ఇవి ఏమేమి ఆకులు ఇంత లోపల? మర్రి ఉడలు, మర్రి ఆకులు, పునుగు పూలు, ఇవి బల్చుకూర, ఆరకొమ్మ అలా పెట్టినాం. బల్చుకూర పెట్టినాం, చునుకూర పెట్టినాం, అది తుమ్మి పూలు పెట్టినాం, ఉస్క తొక్కని ఉస్క, చెండు పూలు, ఇవి రేషన్ పూలు, రేషన్ దండ, చీర, రైతే అన్ని పెట్టుకున్నాం. 21 గారె, 21 పోక, 21 పసుపు, 21 ఆకులు, 21 బొట్టు. రాత్రి మొత్తం దీపం ఆపుకోకుండా రేపు మళ్ళీ మార్నింగ్ తింటాను. ఇప్పుడు ఇలా వెళ్ళించిన దీపం రేపు మార్నింగ్ వరకు ఉంటుందా? రేపటి వరకు ఉండాలి. రేపు పొద్దుగల వరకే? రేపు 9-10 వరకు ఆరిపోకుండా. ఇప్పుడు గౌరీ నోములు అనేది మన తెలంగాణలో ఇప్పటి నుంచి ఉన్నాయి కదా, అంటే ఏ విధంగా ప్రాసెస్ ఏముంటది, ఎందుకోసం చేస్తారు? గౌరీ నోములు ముఖ్యంగా నాకు తెలిసిన పేదవారి వ్రతం ఎక్కువ చాలా మంది వ్రతాలు ఏ విధంగా చేస్తారు, ఈ పేదవారి వ్రతం లాగానే నేను అనుకుంటున్నా. చాలా మంది మాకైతే మా తాతల కాలం నుంచి వంశపరపరంగా ఊహ తెలిసినప్పటి నుంచి ఖచ్చితంగా ప్రతి కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ రోజు ఉదయం లేచి మేము మొత్తం ఇల్లు 2 days ముందే ఇల్లు మొత్తం శుద్ధి చేసుకొని పెయింట్ లేదు శుద్ధి చేసుకొని కడుక్కోవాలంటే కడిగి మొత్తం ఉదయం ఆకుపచ్చగా తెచ్చి ఇళ్ళ ఇది చేసుకొని నెక్స్ట్ మామిడాకు తర్వాత మర్రి ఆకులు అవన్నీ ఉన్మంటారు. ఉన్మంటే ఒక 21 రకాలుగా అన్ని రకాల పూలు అన్ని తీసుకొచ్చి ఈ విధంగా పెట్టి పూజా కార్యక్రమం. ఆ రోజు ఒక్క పొద్దు ఉన్న వాళ్ళు రాత్రి చుక్కలు చూసి ఒక్క పొద్దు ఇడిసేది ఉంటది సాయంత్రం చుక్కలు అంటే బాగా నుంచి ఏం తినకుండా. ఇప్పుడు ఒక ఇంట్లో ఇంటి పెద్ద ఉండాలి, ఎవరు ఉంటారు ఇంట్లో ఒక పొద్దు? ఎవరైనా సరే, ముఖ్యంగా లేడీసే ఖచ్చితంగా ఈ నోములు అనేది లేడీసే నోముతుంటారు. మిగతా వాళ్ళు కూడా ఉంటే ఉండొచ్చు, ఎవరి ఇష్టం. తర్వాత ఈ దీపం అనేది కొనకుండా రాత్రి అంతా ఖచ్చితంగా ఒక పొద్దున్న వ్యక్తి అనుకుంటారు, ఇది అనుకుంటారు. ఈ రేపు ఉదయం మళ్ళీ మారణాయికి ఇదేమని బెల్లమానం పెట్టి అప్పుడు అవన్నీ కదిలించి తీసుకుపోయి గంగలో వదిలేస్తారు అన్నమాట. అక్కడతో ఈ నోమ అనేది ప్రక్రియ కంప్లీట్ అయిపోతుంది. అయితే ఇప్పుడు చాలా మంది మనకు సత్యనారాయణ స్వామి వ్రతం అని చెప్తే చాలా మంది తెలుసు వ్రతం అంటే, కానీ ఒక 20 years బ్యాక్ అయితే ఎవరికి ఎప్పుడు అసలు ఆ వ్రతాలు ఎవరు చేసేవాళ్ళు కాదు, అందరు ఈ గౌరీ నోములో ఉంచుకునేవారు. ఇప్పుడు చాలా మంది తరతరాలుగా అది ఒక ఆచారం ప్రకారంగా వస్తుంది, ఇప్పటికీ ఆచారం ఇంకా పాటిస్తూ ఉన్నారు చాలా మంది. తెలంగాణ జిల్లాలో బతుకమ్మ అనేది ముఖ్యంగా మన పాలమూరు జిల్లాలో బతుకమ్మ అనేది పెద్దగా తెలియదు, ఈ నోములు అయితే బాగా తెలుసు. ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా గౌరీ నోముల యొక్క ప్రాముఖ్యత. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. జై హింద్.